హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి లవ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్లో మీ పర్సనల్ లైఫ్లో ఏం సంఘటనలు ఉండబోతున్నాయి, అలానే మీ గురించి ఆలోచనలు అండ్ మీ గురించి ఏమైనా నిర్ణయాలు తీసుకోవాలనుకుంటున్నారా, వీటికి సంబంధించి ఈ రీడింగ్ వచ్చేసి లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అండ్ సెపరేషన్ సిచ్యువేషన్లో ఉన్నవారికండి. ఇది లవర్స్ అనే కాదు, వైఫ్ అండ్ హస్బెండ్ వారు కూడా చూడవచ్చు. నేను ఇక్కడ యాక్యురేట్గానే రీడింగ్ ఇస్తాను. ముందుగా మీ పర్సనల్ లైఫ్లో ఎలాంటి సంఘటనలు ఉన్నాయి, దీనికి సంబంధించి ఎనర్జీస్ పెండిలం బోర్డులో అయితే చూద్దామండి. ఇవి షఫల్స్ చేసి 3 ఎనర్జీస్ కార్డ్స్ అయితే ఇక్కడ స్ప్రెడ్ చేస్తాను. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సనల్ లైఫ్లో ప్రజెంట్ ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, మీరు ఇచ్చే సమాధానాలు. ఎనర్జీస్ కార్డ్స్ ఇలా ఉన్నాయి కదా, ఇవి షఫల్స్ చేస్తాను. షఫల్స్ చేసి 3 ఎనర్జీస్ కార్డ్స్ ఇక్కడ ఉంచడం అయితే జరుగుతుందండి. అండ్ బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్ బట్టి రీడింగ్ అయితే వస్తుంది. మనం ప్రశ్నలు వేయాలి. 2 ఎనర్జీస్ కార్డ్స్కి అయితే ప్రశ్న, 3 ఎనర్జీస్ కార్డ్ అయితే జరగబోయే సంఘటన అండి. అండ్ బాటమ్ ఆఫ్ డెక్ ఏంటంటే అసలు వారి లైఫ్లో ఏం జరుగుతుందో దీనికి సంబంధించి. 1 2 3 ఈ కార్డ్స్ ఇలా స్ప్రెడ్ చేశాను కదా. 5 ఆఫ్ కప్స్, నైట్ ఆఫ్ సార్డ్స్, 5 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీస్ అయితే ఉన్నారు. అంటే ఇప్పుడు మీ పర్సనల్ లైఫ్లో సాడ్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందండి. ముభావంగా ఉంటున్నారు, ఎవరితో మాట్లాడలేదు, అందరికీ దూరంగా ఉండాలనుకుంటున్నారు, చిరాకు విసుగ్గు కనిపిస్తున్నాయి. 5 ఆఫ్ పెంటికల్స్, నైట్ ఆఫ్ సార్డ్స్ కూడా ఉన్నాయి. చూడండి, కర్మ సిచ్యువేషన్లో అయితే ఉన్నారు మీ పర్సన్ వచ్చేసి. మరి యూనివర్స్ ఇక్కడ మీ పర్సనల్ లైఫ్లో ఏం సంఘటనలు జరుగుతున్నాయి, దీనికి సంబంధించి ఎనర్జీస్ చూశాక బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్ బట్టి రీడింగ్ అయితే వస్తుంది. యూనివర్స్ ఇక్కడ ఇచ్చిన ఎనర్జీస్లో మీరు ఇచ్చే సమాధానాలు. పర్సనల్ లైఫ్లో ఎలాంటి సంఘటనలు ఉన్నాయి, పర్సనల్ లైఫ్లో ఎలాంటి సంఘటనలు ఉన్నాయి, ఈ ఎనర్జీస్ కార్డ్స్ అయితే సూచిస్తున్నారండి. చూడండి, 2 ఆఫ్ ఫ్యాన్స్. నెక్స్ట్ అసలు ఏం జరుగుతుంది, ఏం జరుగుతుంది, పర్సనల్ లైఫ్లో ఏం జరుగుతుంది, ఈ ఎనర్జీస్ కార్డ్. పేజ్ ఆఫ్ సార్ట్స్ ఎనర్జీస్లో అయితే ఉన్నారండి. అండ్ ఇది జరగబోయే సంఘటన. 2 ఆఫ్ కప్స్ ఎనర్జీస్ చూశారు కదా. ఇప్పుడు ఈ 3 ఎనర్జీస్ కార్డ్స్, ఈ 3 ఎనర్జీస్ కార్డ్స్కి క్లారిఫికేషన్స్ తీద్దాం. ప్రజెంటు మీ పర్సనల్ సిచ్యువేషన్ ఏంటి అంటే ఎటు కాని పరిస్థితి అయితే అయిపోయిందండి. అంటే ముందుకి లైఫ్లోకి ముందుకు వెళ్ళలేని ఆలోచన అయితే కనిపిస్తుంది. అంటే వారికి ఒక భయం అన్నది కనిపిస్తుంది. ప్రజెంటు ఎందుకు అలా ఆలోచిస్తున్నారంటే 5 ఆఫ్ కప్స్ ఎనర్జీస్ అంటే సాడ్ సిచ్యువేషన్లో ఉన్నారండి. అన్నీ కోల్పోయినట్టు ప్రజెంట్ వారికి చుట్టూ అందరూ ఉన్నా ఎవరు లేనట్టే ఉంటున్నారు. జీవితంలో ఒక ముందు అడుగు వేయాలి అంటే వారి జీవితంలో ఒక నిర్ణయం తీసుకుని ఏదైనా వర్క్ ప్రాసెస్ మీద కానీ అండ్ విదేశాలు వెళ్ళే ఆలోచనలు కానీ, లేదంటే ఒక ప్లేస్ నుండి ఒక ప్లేస్ మారాలనే ఆలోచన కానీ సంథింగ్. అంటే ఇక్కడ ప్రజెంట్ ఉన్న వారికి దూరంగా వెళ్ళిపోవాలనుకుంటున్నారు. కానీ వారు అనుకుంటున్నారు, కానీ ఆలోచిస్తే ఒక విధమైన భయం అండి. ఈ నిర్ణయం తీసుకుని అందరికీ దూరంగా ఉంటే ఇప్పుడు మీ పర్సనల్ లైఫ్లో ఎంతమంది ఉన్నా ఎవరు లేనట్టే ఉన్నారు. ఇలా ఉన్న సిచ్యువేషన్స్కి అందరికీ దూరం ఉంటేనే వీరికి సంతోషం అని కాదు, మంచిది, అందరికీ మంచిది, వీరి లైఫ్కి మంచిదని ఆలోచిస్తున్నారు. ఇప్పుడు మీ పర్సన్ ఏంటి అంటే 2 విషయాలు, ఇద్దరు గురించి అయితే ఆలోచిస్తున్నారు. అండ్ మీ గురించి అండ్ అనదర్ పర్సన్ గురించి. ఆ పర్సన్ ఎవరు తెలియదు, కానీ ఎనర్జీస్ కార్డ్ అయితే ఏమీ చెప్పట్లేదు. 2 విషయాల గురించి, 2 పర్సన్ గురించి అయితే ఆలోచిస్తున్నారు. ప్రజెంట్ ఉన్నవారితో ముందుకు వెళ్ళాలా,
వెళ్తే లైఫ్ సంతోషంగా ఉండదు. అండ్ ఒక అడుగు వెనక వేసి మీతో మాట్లాడాలని అనుకుంటున్నారు. అండ్ ఇక్కడ లైఫ్ మీతోటి ఒక రిలేషన్ క్లోజ్ చేస్తారు అనుకుంటున్నారు కదా. ఇప్పుడు మీ లైఫ్లోకి రావాలంటే ఇక్కడ వారంతట వారే మిమ్మల్ని వదిలేసి జీవితం చూసుకున్నారు. ఒక అడుగు వెనక్కి వెయ్యాలా వద్దా అన్న ఆలోచన. అంటే పాస్ట్ లైఫ్ గురించి అయితే ఆలోచిస్తున్నారండి. ముగిసిపోయిన బంధం గురించి అయితే ఎక్కువ ఆలోచిస్తున్నారు. ఎందుకు ఇంత ఆలోచన ఏంటంటే వారి లైఫ్లో ఏదో వారి బాధపడే సంఘటనలు అయితే ఉన్నారు. పేజ్ ఆఫ్ సార్ట్స్ ఏంటంటే ప్రజెంట్ జరుగుతుంది. మీ పర్సన్ స్పై చేస్తున్నారు. ఒకరి గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నారు. ఆ తెలుసుకునే విషయంలో వారికి ఒక మంచి జరుగుతుంది అనుకుంటున్నారు. నైట్ ఆఫ్ సార్ట్స్ ఏంటంటే దీనికి క్లారిఫికేషన్. ఇక్కడ మీ పర్సనల్ లైఫ్లో ఒకరు పరిచయం అవ్వడం కానీ అండ్ మీ గురించి ఎవరో ఒక విషయం చెప్పడం కానీ సంథింగ్ 2 ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి. అంటే మీరు చాలామంది చూస్తున్నారు కదా, ఇక్కడ ఎనర్జీస్ ఇలానే ఉంటున్నాయి. ఏంటంటే మీ పర్సన్ లైఫ్లో ఒక పర్సన్ రావడం అయితే జరిగింది. ఈ పర్సన్ వల్ల మీ పర్సన్కి మీ గురించి చెప్పడం అయితే జరిగింది. అంటే ఇప్పుడు మీ పర్సన్ స్పై ఎనర్జీస్లో ఉన్నారంటే వీరు చెప్పిన మాటలు ఎంతవరకు నిజం అన్న విషయం వీరు తెలుసుకోవాలనుకుంటున్నారు. అండ్ మీ పర్సన్ తెలుసుకున్న దానికి కూడా అప్పటికప్పుడు తీసుకునే నిర్ణయం అండి. ఈ తీసుకున్న నిర్ణయానికి మిమ్మల్ని మీట్ అవ్వాలి అనుకుంటున్నారు. అండ్ మీతో మాట్లాడించడానికి ఒక పర్సన్ని పంపించాలి అనుకుంటున్నారు. ఇలా మీ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారు. అంటే వారు తెలుసుకున్నది నిజమా కాదా. అండ్ ఇక్కడ మీతో పని అయితే ఉందండి. ఆ పని అన్నది వీరికి మంచి చేసేలా ఉంటుంది. మీకు దూరమైనా సరే ఇప్పుడు మీ అవసరం అయితే ప్రజెంట్ అయితే ఉంది మీ పర్సన్కి. మరి ఆ అవసరం ఎలా ఉంది అంటే చూడండి, 5 ఆఫ్ పెంటికల్స్. ఇప్పుడు మళ్ళీ మీ పర్సన్ కనెక్ట్ అవ్వాలి అనుకుంటున్నారు. ప్రజెంట్ ఉన్న వారితోటి డిస్కనెక్ట్ అయిపోయారండి. ఇదేంటంటే ప్రజెంట్ ఉన్న వారితో డిస్కనెక్ట్ అవ్వడం అంటే వీరి మధ్యన ఫైనాన్షియల్ ప్రాబ్లం అయితే కనిపిస్తుంది. దీనివల్ల వీరి మధ్య మనస్పర్ధలు అయితే వచ్చాయి. అండ్ ఇప్పుడు మీ పర్సన్ మీకు కనెక్ట్ అవ్వడానికి కారణం ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడానికి ఇక్కడ మీతో అవసరమైతే కనిపిస్తుంది. ప్రజెంట్ మీ పర్సనల్ లైఫ్లో సాడ్గా ఉంటున్నారు. ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకున్నా అది జరుగుతుందో జరగదో అన్న సందేహం అయితే కనిపిస్తుంది. అండ్ మీ పర్సను ఒకరితో మాట్లాడడం కానీ అండ్ మీ పర్సన్ ఎవరో మీట్ అవ్వడం, మీట్ అయిన విషయంలోని మీ గురించి మాట్లాడడం, ప్రజెంట్ ఏ సిచ్యువేషన్స్కి ఒక డిస్కషన్ అయితే జరిగిందండి. ఇప్పుడు మీ పర్సన్ ఏంటి అంటే వారు చెప్పిన మాటలు ఎంతవరకు నిజం తెలుసుకోవాలని ఆలోచన అయితే కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు మీ గురించి ఎవరో మాట్లాడడం వల్ల మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి. మీతో మాట్లాడాలనుకుంటున్నారు. మీతో మాట్లాడించడానికి ఒక పర్సన్ అయితే పంపిస్తున్నారు. అంటే ఇప్పుడు మీ పర్సన్కి మీ అవసరం అయితే కనిపిస్తుంది. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటే ఇప్పుడు మీ రిలేషను గతంలో ముగిసిపోయింది. అంటే ముగిసిపోయినట్టు కాదండి. మీ పర్సన్ మీకు దూరం అవ్వడం అయితే జరిగింది. లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అండ్ సెపరేషన్ సిచ్యువేషన్ చెప్పాను కదా, రీడింగ్ ముందే చెప్పాను. సో ఇక్కడ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటే మీతో ఒక నెగిటివ్ సిచ్యువేషన్స్ అనేవి సైకిల్ అనేది ఎండ్ అయిపోయింది. మళ్ళీ పాజిటివ్ సిచ్యువేషన్ స్టార్ట్ అయింది అంటే ఇక్కడ మీ టైం అనేది నడుస్తుందండి. మీ పర్సన్ బ్యాడ్ టైం అయితే నడుస్తుంది. ఈ బ్యాడ్ టైంలోని ఒక సపోర్ట్ కావాలి, ఒక హెల్ప్ కావాలి అండ్ ఒక సమస్య నుండి బయటపడాలి. ఇలాంటి అవసరాలు మీ పర్సన్ సిచ్యువేషన్లో అయితే ఉన్నాయి. ఇప్పుడు మీ పర్సన్కి ఏంటంటే మనిషి అవసరం మనిషికి ఉంటుందండి. మీ పర్సన్కి ఇప్పటివరకు మీ అవసరం రాదు. ఇప్పటివరకు మీ పర్సన్ మీ అవసరం రాదు అనుకున్నారు. అవసరం వచ్చేలాగా కర్మ అన్నది క్రియేట్ చేసింది. అంటే ఇప్పుడు మీ పర్సన్ మీతో మాట్లాడడానికి కర్మ ప్రభావం కనిపిస్తుంది అండ్ కర్మబంధం కూడా కనిపిస్తుందండి. ఎవరితో రుణం ఉంటే వారి వల్ల నష్టపోవడం కానీ అండ్ వారి వల్ల లాభపడడం కానీ అండ్ ఒక సమస్య నుండి బయటపడడం కానీ ఒక సమస్య రావడం కానీ సంథింగ్ అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ కర్మ అన్నది మీ పర్సన్ కర్మ అన్నది అనుభవించుకుంటున్నారండి. ఏదైనా సరే ఏం చేసినా అదే తిరిగి వస్తున్నట్టు మీ పర్సన్ ఒకరిని నమ్మి మోసపోయారు. అంటే ఇక్కడ మిమ్మల్ని బాధ పెట్టి మిమ్మల్ని నమ్మించి మోసం చేసి వారు ఎవరినో నమ్మారు. వారు కూడా మీ పర్సన్ లాగే మోసం చేసి ఒక ఆర్థిక విషయం అయితే డిస్కషన్ అయితే జరుగుతుందండి ప్రజెంట్ మీ పర్సనల్ లైఫ్లో. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఏంటంటే కర్మ అన్నది ప్రజెంట్ మీ పర్సనల్ లైఫ్తో ఆడుకుంటుంది. అండ్ చూడండి 3 ఆఫ్ వ్యాండ్స్ అంటే మీ పర్సన్ ఇప్పుడు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్న వారి గురించి అయితే ఆలోచిస్తున్నారు. ఎందుకు ఆలోచిస్తున్నారంటే మిమ్మల్ని ఇప్పటి వరకు వెయిట్ చేయించారు.
అంటే మీ పర్సన్ మిమ్మల్ని ఏమీ వెయిట్ చేయమని లేదండి. మీరు వారికి ఇచ్చిన రెస్పెక్ట్ ఏంటంటే మీరు వారికి వెయిట్ చేయడం వల్ల ఇప్పుడు వారికి లాభం ఉంది, కానీ మీ టైం అయితే వేస్ట్ అయింది. ఇప్పుడు మీ పర్సన్కి మీ అవసరం రావడానికి కారణం కూడా ఇక్కడ మీ మంచితనం తెలుసుకునే కదా. ఇప్పుడు మీరు మంచి చేస్తారని వారికి తెలుసు, కానీ మీలాంటి వారిని ఎందుకు ఇంత ఏడిపించడం అవసరమైంది? ఇప్పుడు మీ పర్సన్ ఏంటంటే గతంలో మీ మీద ద్వేషం, కోపం ఇవన్నీ ఉండేవి కదా. ఇప్పుడు మీ పర్సన్ మీకు ఎడిక్ట్ అయ్యారండి. ఈ ఎడిక్షన్ ఎలా ఉంటుంది అంటే థర్డ్ పార్టీ టాక్సిక్ రిలేషన్షిప్ వల్ల గతంలో థర్డ్ పార్టీకి ఎడిక్ట్ అయ్యారని. ఇప్పుడు మీ పర్సనల్ లైఫ్లో టాక్సిక్ రిలేషన్షిప్, టాక్సిక్ పర్సన్స్ చుట్టూ ఉన్నారు. ఈ టాక్సిక్ పర్సన్స్ వల్ల మీ పర్సన్ నేర్చుకుంది ఏంటంటే జీవితంలో ఒకరి అవసరం వస్తుంది, అవసరం లేకుండా ఎవరు ఉండరు. అంటే చెప్పిన మాటలు చెయ్యరు, చెయ్యని వారు మంచి చేస్తారు. అంటే ఇప్పుడు మీరు వారికి ఏదో విధంగా సపోర్ట్ కానీ హెల్ప్ కానీ ఒక మంచి చెడ్డ చెప్పడం చేయటం చేశారు, కానీ ఆ మంచి చెడ్డే మిమ్మల్ని చెడ్డవారిని చేసిందండి. అంటే గతంలో మీతో ఒక టాక్సిక్ రిలేషన్షిప్లా ఫీల్ అయ్యారు. వేరే వారికి అడిక్షన్ అవడం వల్ల వారు చూడండి గొడవలు, సమస్యలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పుడు మీకు ఎడిక్ట్ అవ్వడానికి కారణం కూడా గొడవలు, కాంప్రమైజ్ అవ్వాలి అనుకుంటున్నాను మీతోటి. అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వారితో అయితే గొడవలు అయితే పడుతున్నారండి, సమస్యలు అయితే కనిపిస్తున్నాయి. 4 ఆఫ్ సార్ట్స్ చూడండి. 4 ఆఫ్ సార్ట్స్ అంటే ఇప్పుడు మీ పర్సను మానసిక సంఘర్షణ, మానసిక వేదన, డిప్రెషన్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. జరిగిపోయిన విషయాల గురించి పదే పదే ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు మీ పర్సన్కి మీ అవసరం అయితే ఉంది. ఇది సిచ్యువేషన్. ఇంకా ఎక్కువ చెప్తే ఎక్కువైపోతాయి. మీ పర్సన్కి డిప్రెషన్, రెస్ట్లెస్ మైండ్ అండి. జరిగిపోయిన విషయాల గురించి పదే పదే ఆలోచించడం. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ నుండి ఒక అవసరం ఉంది, అవసరం ఎలా తీరాలి మీ గురించి అయితే ఆలోచిస్తున్నారు. మీ పర్సన్ ఏంటంటే వారి లైఫ్లో ఉన్నవారు వారిని వాడుకుని వదిలేసేవారు, కానీ అంటే ఒక వ్యసనం, వ్యామోహాలు దారిలో వెళ్ళటం వల్ల వీరి జీవితంలో ఎటు తేల్చుకోలేని పరిస్థితి అయిపోయింది. అంటే ఒక ఎమోషన్ అర్థం చేసుకునేవారు లేరు. అంటే మీ మీద కోపం పడి మిమ్మల్ని ఏడిపించారు. ప్రజెంట్ ఏంటంటే సిచ్యువేషన్ మీద కోపంతో మీ పర్సన్ ఏడుస్తున్నారు. ఇప్పుడు మీ పర్సన్ మీకు కాంటాక్ట్లోకి అయితే వస్తారండి. ప్రజెంట్ జరుగుతుంది ఏంటి అంటే ఒక ఫైనాన్షియల్ ప్రాబ్లం సిచ్యువేషన్ అయితే జరుగుతుంది. గొడవలు కనిపిస్తున్నాయి వేరే వారితోటి. అండ్ మీతో కూడా మాట్లాడాలనుకుంటున్నారు. ఆ మాట్లాడే విధానం ఏంటంటే మిమ్మల్ని హెల్ప్ అడగడం కానీ ఇలా ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఈ ఎనర్జీస్లో అసలు అంటే మీ పర్సన్కి ఇప్పుడు మీ అవసరం అయితే ఉంది కదా, ఈ అవసరం అనేది ఆ మాటలు ఎలా ఉండబోతున్నాయి, మీతో ఏం మాట్లాడతారు, అసలు ఎమోషన్ ఫీలింగ్ ఏంటి, అంటే మనసులో ఏమైనా పెట్టుకుని మాట్లాడుతున్నారా, మనస్ఫూర్తిగా మాట్లాడుతున్నారా, దీనికి సంబంధించి ఎనర్జీస్ అయితే చూద్దామండి. ఎమోషన్స్, ఫీలింగ్స్, వారు మీతో జెన్యున్గా ఉండాలనుకుంటున్నారా, లేదంటే మళ్ళీ మిమ్మల్ని మోసం చేసే ఉద్దేశంతో మీతో మాట్లాడాలనుకుంటున్నారా, దీనికి సంబంధించి ఎనర్జీస్ అయితే తీద్దాం. చూసారు కదా, ఇవి షఫల్స్ చేసి 6 ఎనర్జీస్ కార్డ్స్ అయితే ఉంచుతాను. అండ్ అలానే అవి క్లారిఫికేషన్ ఎనర్జీస్ అయితే తీస్తాను. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ మనసులో ఉద్దేశాలేంటి, వ్యూవర్స్ తోటి మాట్లాడే ఉద్దేశాలేంటి, జెన్యున్గా మాట్లాడాలనుకుంటున్నారా, మనసులో ఎలాంటి ఉద్దేశాలు ఉన్నాయో మీరు ఇచ్చే సమాధానాలు, అసలు పర్సన్ వ్యూవర్స్ తోటి ఎందుకు మాట్లాడాలి అనుకుంటున్నారు, వీటంతటి ఇవే పడింది. చూడండి, ఇవి షఫల్స్ చేశాను. స్లీప్లెస్ నైట్స్ కనిపిస్తున్నాయి. ద మూన్ ఎనర్జీ ఉంది. ఏస్ ఆఫ్ పెంటికల్స్, రెస్ట్లెస్ మైండ్, లవర్స్, బాటమ్ ఆఫ్ డెక్, ఇదిగోండి ఇలా వచ్చాయి ఎనర్జీస్. కనిపిస్తున్నాయి కదా, ఇవి ఇక్కడ పక్కన పెట్టేసి 1 2 3 4 5 6 6 ఎనర్జీస్ కార్డ్స్ అండి. యూనివర్స్ ఇక్కడ ఇచ్చిన ఎనర్జీస్లో పర్సన్ మనసులో ఎలాంటి ఉద్దేశాలు ఉన్నాయి, మంచిగా ఉన్నాయా,
అవకాశవాదుల మళ్ళీ నమ్మించి మోసం చేసే మాటలు ఏమైనా ఉండబోతున్నాయా? మీరు ఇచ్చే సమాధానాలు. అసలు పర్సన్ మంచిగా మాట్లాడే ఉద్దేశం ఉందా లేదా? 2 వచ్చిందండి. ఎస్, మీ గురించి అయితే ఓవర్ థింకింగ్ చేస్తున్నారు, భయపడుతున్నారండి, జీవితం గురించి భయపడుతున్నారు, ఒక వరీ ఫీల్ అవుతున్నారు. మీ గురించి 24/7 ఆలోచిస్తున్నారంట. మీతో మాట్లాడాలి, మీతో మాట్లాడితేనే కానీ వారి సమస్య నుండి బయటపడలేరు. అండ్ మీరు మాట్లాడతారా లేదా అన్న ఒక భయం, అండ్ మీరు సిచ్యువేషన్ అర్థం చేసుకుంటారన్న ఒక భయం. ఎప్పుడు తెల్లవారుతుందా, మీతో ఎప్పుడు మాట్లాడదామా, అసలు అలాంటి హరి ఫీలింగ్ అయితే కనిపిస్తుంది. అంటే తొందరపాటండి, అప్పటికప్పుడు మీతో మాట్లాడాలనుకుంటున్నారు, ఎక్కువ ఆలోచిస్తున్నారు, మాట్లాడాలా వద్దా, మాట్లాడితేనే వీరికి సమస్య అనేది పరిష్కారం దొరుకుతుంది, ఎప్పుడు మాట్లాడదామా, ఎప్పుడు మెసేజ్ చేద్దామా, మీ గురించి ఊహించుకుంటున్నారు, కళ్ళు కంటున్నారు, మీకు సంబంధించిన డ్రీమ్స్ వస్తున్నాయి. ఎక్కువ ఓవర్ థింకింగ్ చేయడం వల్ల మీకు సంబంధించిన డ్రీమ్స్ కూడా వస్తున్నాయండి. మీ పర్సన్కి ఓవర్ థింకింగ్ అయితే కనిపిస్తుంది. మీతో ఎప్పుడెప్పుడు మాట్లాడదామా, వారు అనుకున్న సమయం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. అండ్ రెండవ ఎనర్జీస్ కార్డ్ 3 వచ్చింది. ఏడుస్తున్నారండి మీ పర్సన్. మనసులో ఎటువంటి ఉద్దేశాలు అయితే లేదు, సిచ్యువేషన్ ఏడిపిస్తున్నాయి. ఇప్పుడు మీరు తప్ప వారికి ఎటువంటి దారి అయితే లేదు. వారి మనసులో కోరిక ఒకటే, మీరు వారిని అర్థం చేసుకుని, అంటే మీ పర్సన్ మీ దృష్టిలో ఒక నమ్మించి మోసం చేశారు కదా, ఒక మోసపూరితమైన వారుగా మీరు ఎక్కడ అనుకుంటారో. అండ్ వీరు ఏడ్చినా సరే మీరు నమ్మలేని సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందండి. అంటే ఇక్కడ మీ పర్సన్ ఎక్కువ మిమ్మల్ని తలుచుకుని ఏడుస్తున్నారు. వారి సిచ్యువేషన్స్కి మీతో చెప్పుకుంటున్నారు అనమాట. నిద్రలేని రాత్రులు గడపడం, అండ్ వాళ్ళ లైఫ్లో ప్రతి సిచ్యువేషన్ మీతో షేర్ చేసుకుంటున్నారు. ఎక్కువ ఆలోచించడం వల్ల మీకు సంబంధించిన డ్రీమ్స్ కూడా వస్తున్నాయండి. వారి మనసులో ఒకటే, వారు దేనికో భయపడుతున్నారు. ఆ భయాన్ని మీరున్నారన్న ధైర్యం కనిపిస్తుంది, కానీ ఒక్కొక్కసారి ధైర్యం కోల్పోతున్నారు. మీరు కూడా వారిని అబద్ధం చేసుకుంటారేమో. అబద్ధం చేసుకునేది ఏముంది అంటే ఇక వారిని నమ్మరు, ఇంకా అందరి విషయంలో నమ్మకం కోల్పోయారు. ఇక్కడ మీ పర్సన్కి ఒక హోప్ అయితే ఉంది మీ గురించే. 3 ఎనర్జీస్ కార్డు కూడా చూద్దాం. 1 వచ్చింది. లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ గురించి అయితే ఆలోచిస్తున్నారు. చూసారా, ఇది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ మీకైతే 100% వర్క్ అవుతుంది. ఇప్పుడు మీ పర్సన్ మీకు ఎంత దూరం అయ్యారో మళ్ళీ అవసరం మీ వరకు చేరుస్తుంది. ఇప్పటి వరకు మీరు కంటికి కనిపించలేదండి. మీరు ఎన్ని ప్రపోజల్ ఇచ్చినా, మీరు ఎంత తగ్గి ఉన్నా, అండ్ ఏదైనా సరే వారు మీకు దూరంగా పారిపోయారు. కానీ సిచ్యువేషన్ మీ దగ్గరికి ఈడ్చుకొస్తున్నాయి. అది కూడా ఏడుస్తూ మీ పర్సన్ మీ దగ్గరికి వస్తారండి సహాయం కోసం. ఇలాంటి ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి. మిమ్మల్ని దూరం చేసుకున్నారు. దూరం చేసుకున్నాక వారు ఇప్పుడు సిచ్యువేషన్స్ అయితే అనుభవిస్తున్నారు, నెగిటివ్ సిచ్యువేషన్ అనుభవిస్తున్నారు. ఇంక ఈ ఎనర్జీస్ కార్డు 3 ఇలా వచ్చాయి. క్లారిఫికేషన్ కూడా తీద్దాం. 5 వచ్చింది. ఇదిగోండి, లేదండి, మీ పర్సనల్ లైఫ్లో సంతోషం అన్నది లేదు. రెస్ట్లెస్ మైండ్. బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్ చూసారా, బర్డెన్స్ ఎక్కువైపోయాయి. అంటే అన్నీ ఒకేసారి, మెంటల్ స్ట్రెస్ ఎక్కువ ఉంది, ఫిజికల్ స్ట్రెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. ఒకరి సాయం లేకుండా బతకాలనుకున్నారు. ఒకరి సాయం అడిగితే కానీ వీరి జీవితంలో ఒక సమస్య తీరలేదు అన్న సిచ్యువేషన్కి అయితే వచ్చేసారు. ద సన్ కార్డ్ ఎనర్జీస్ అంటే జీవితంలో ఒక వెలుగు చూడాలి అనుకుంటారు. అంటే ఒక హోప్ కనిపిస్తుందండి. ఆ హోప్ ఏంటంటే జీవితంలో వీరు అన్నీ వెతుక్కుంటూ వెళ్ళిపోయారు. అంటే చాలామంది హెల్ప్ అడిగారు కానీ వారైతే హెల్ప్ చేయట్లేదండి. మీ పర్సను గతంలో వీరందరికీ ఇంపార్టెన్స్ ఇచ్చారు. ప్రతిదానికి వారి దగ్గర డబ్బు ఉంటే మాట్లాడారు, వారి దగ్గర అందం ఉంటే మాట్లాడారు, అండ్ వారు చెప్పిన తీయని మాటలు నిజమని అనుకున్నారు, అదే ప్రేమ అనుకున్నారు. ఇప్పుడు మీ పర్సన్ని ఎదుటి వాళ్ళు అవకాశంగా తీసుకుని వాడుకున్నారు. అండ్ ఇప్పుడు మీ పర్సన్కి అవకాశం వస్తే అందరూ దూరంగా ఉండి ఏవో సలహాలు అయితే ఇస్తున్నారండి. మీ పర్సన్ ఏమంటున్నారంటే మిమ్మల్ని మోసం చేశారని వారు అనుకుంటున్నారు. మీరు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారంటే అందరినీ కాదనుకుని మీ పర్సన్కి ఇంపార్టెన్స్ ఇస్తే, మీ పర్సన్ ఏమో మిమ్మల్ని కాదనుకుని అన్నిటికీ ఇంపార్టెన్స్ అయితే ఇచ్చారు. ఈ ఇంపార్టెన్స్ ఇప్పుడు ఏమైందంటే, ఇప్పుడు మీ పర్సన్కి అవకాశం ఏమీ కనిపించట్లేదండి. ఒకటే అవకాశం మీకు ఇంపార్టెన్స్ అయితే ఇస్తున్నారు.
ఇప్పుడు మీ పర్సన్ వచ్చేసి మీకు ఇంపార్టెన్స్ అయితే ఇస్తున్నారు, ఒక నిర్ణయం అయితే తీసుకున్నారండి. ఆ నిర్ణయం ఏంటంటే మళ్ళీ మీతో రీకనెక్ట్ అవ్వడానికి కారణం కూడా మీ పర్సన్కి మీతో అవసరమైతే ఉంది. మిమ్మల్ని దూరం చేసుకున్న వారు మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని అనుకుంటున్నారు. ఈ ఎనర్జీస్ అయితే ఇలా వచ్చాయి. అంటే ఇప్పుడు మీ పర్సన్ మీతో మాట్లాడడానికి కారణం కూడా కొంచెం ఏడుస్తున్నారండి, మిమ్మల్ని తలుచుకుని ఎక్కువ ఏడుస్తున్నారు. సిచ్యువేషన్ మీ దగ్గరికి తీసుకొచ్చేలాగా కనిపిస్తున్నాయి. మరి ఏం చెప్పాలనుకుంటున్నారంటే ఏడ్చేది ఎక్కువ, బాధపడేది ఎక్కువ. అండ్ మిమ్మల్ని ఎంత ఏడిపించారో వారు మీతో మాట్లాడి అంత అలా ఏడిచేలా కనిపిస్తున్నాయి. సారీ, మళ్ళీ దీంట్లో కలిపేసినట్టున్నాను. ఈ ఎనర్జీస్ కార్డ్కి క్లారిఫికేషన్ అయితే తీద్దాం. కొంచెం చుట్టూ డిస్టర్బెన్స్గా ఉందండి, అవి ఏం పట్టించుకోవద్దు, హడావిడిగా ఉంది. ఇప్పుడు మీ పర్సన్ ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఉన్నారు కదా, మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు? వారి మనసులో మాట. ఏడుస్తున్నారు, ఎక్కువ ఆలోచిస్తున్నారు మీ గురించి. అంటే మీకు ఎంత దూరంగా వెళ్ళిపోవాలనుకుంటున్నారో, మళ్ళీ మీ లైఫ్లోకి ఎప్పుడు వస్తామా అన్నట్టు వెయిట్ చేస్తున్నారు. ఇవి షఫల్స్ చేసి మధ్య మధ్యలో ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీసేస్తానండి. డైస్ రీడింగ్ అయితే చేద్దాం, ఇదైతే క్లారిటీగా వస్తుంది. ఇవి షఫల్స్ చేసి 6 ఎనర్జీస్ కార్డ్స్ అయితే ఉంచుతాను. ఫ్లవర్స్ కార్డ్ వచ్చింది. యూనివర్స్, పర్సన్ మనసులో మాట ఏం చెప్పాలి అనుకుంటున్నారు? మీరు ఇచ్చే సమాధానం. పర్సన్ మనసులో మాట ఏం చెప్పాలనుకుంటున్నారు? 6 ఎనర్జీస్ కార్డ్స్ అయితే ఉంచుతాను. 1 అండ్ 2 అండ్ 3 4 5 6. బాటమ్ ఆఫ్ డెక్ చూడండి. చెప్పిన కాంటాక్ట్లో వస్తారని, మీతో మాట్లాడాలని అనుకుంటున్నారు. మొదటిగా 3 ఆఫ్ ఫ్యాండ్స్కి పర్సన్ మనసులో మాట. యూనివర్స్, ఇక్కడ ఇచ్చిన ఎనర్జీస్లో పర్సన్ మనసులో మాట 3 ఆఫ్ ఫ్యాండ్స్ అంటే పర్సన్ ఏం మాట్లాడాలి అనుకుంటున్నారు, ఏం నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు దీనికి సంబంధించి. 2 వచ్చింది. ఫోన్ చేస్తారంటండి, ఫోన్ కానీ మెసేజ్ కానీ చేస్తారంట. ఎనర్జీస్కి ఇదే వచ్చింది. మీ పర్సన్ మళ్ళీ ఏదో రీనన్ అయితే కనిపిస్తుందండి, వారి నుండి కాంటాక్ట్ అయితే వస్తుంది. అండ్ ఈ స్లీప్లెస్ నైట్స్కి అసలు ఎందుకు బాధపడుతున్నారు, దేనికి బాధపడుతున్నారు? 5 వచ్చింది. 1 2 3 4 5 ఈ ఎనర్జీస్ కార్డ్ వచ్చిందండి. అండ్ ద మూన్ ఎనర్జీస్ కార్డ్కి మీరు ఇచ్చే సమాధానం. 4 వచ్చింది. 4 కాదు 5. 1 2 1 2 3 4 5 ఇదేనండి. సారీ చెప్తున్నారు. క్లారిఫికేషన్ కూడా తీసేద్దాం. క్లారిఫికేషన్ ఎనర్జీ ప్లీజ్. 6 ద హెరఫెంట్ ఎనర్జీస్ కార్డు. ఇదే అండి సిచ్యువేషన్. మీ పర్సను మిమ్మల్ని ఒక డివైన్ ఎనర్జీస్లా చూస్తున్నారు. డివైన్ ఏంటంటే సిచ్యువేషన్ బట్టి దేవుడు గుర్తొచ్చినట్టు ఇప్పుడు మీరు గుర్తొస్తున్నారండి. మీకైతే క్షమాపణ చెప్తున్నారు. మిమ్మల్ని ఎంత బాధ పెట్టారో వారు ఇప్పుడు అంతలా బాధపడుతున్నారంట. మీ గురించి ఏడుస్తున్నారండి. హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు కదా, జీవితం అంతా నేర్పిస్తుంది. ఈ నేర్పించిన దాంట్లో మళ్ళీ మిమ్మల్ని చూడాలి, మీతో మాట్లాడాలి అన్న సిచ్యువేషన్స్ తీసుకొచ్చింది. సిచ్యువేషన్స్ కూడా ద హెరఫెంట్ ఎనర్జీస్ కార్డ్ అంటే ఇప్పుడు మీ పర్సన్కి మీరు ఒక గాడ్ ప్లేస్లో అయితే ఉంచారు. ప్రతి సిచ్యువేషన్ మీతో షేర్ చేసుకుంటున్నారంట. వారి మనసులో మీరు ఒక గాడ్ ప్లేస్ అయితే ఇచ్చారండి. మనసులో కష్టం వచ్చినప్పుడు గాడ్కి ఎలా చెప్పుకుంటారో అలానే వారి మనసుకి కష్టంగా ఉన్నప్పుడు మీతో అయితే షేర్ చేసుకుంటున్నారు. ఇక్కడ మీ పర్సను మరి దేని గురించి దూరం అయ్యారో, మిమ్మల్ని ఎందుకు దూరం చేసుకున్నారో, అలానే మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారో డివైన్ అయితే ఈ బంధం అయితే కలుపుతుందండి. ఈ డివైన్ బంధం ఎలా ఉండబోతుందంటే మీరు లవర్స్ అయితే మ్యారేజ్ సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇప్పుడు మీ పర్సన్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో అయితే ఫోన్ చేసి మీకు మ్యారేజ్ ప్రపోజల్ అయితే ఇస్తారు. మీ గురించి అయితే ఏడుస్తున్నారండి. మిమ్మల్ని ఎక్కువ తలుచుకుంటున్నారు. మీకు క్షమాపణ చెప్పాలనుకున్నారు. ఫోన్ చేసి క్షమాపణ చెప్పి మీకు మ్యారేజ్ ప్రపోజల్ అయితే ఇస్తారు. వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా చూసుకుంటే సిచ్యువేషన్ అయితే ప్రజెంట్ మోసపోయారండి. ఆ మోసపోయిన సిచ్యువేషన్లో మళ్ళీ పెళ్లి బంధం రీయూనియన్ అయితే
ఉండబోతుంది. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ అయితే కలుసుకోబోతున్నారండి. మీ పర్సన్ నుండి కాంటాక్ట్ అయితే వస్తుందంట. మీ పర్సన్ మీకు క్షమాపణ అయితే చెప్పాలనుకుంటున్నారు. బాటమ్ ఆఫ్ డెక్లో చూసారు కదా, మీ పర్సన్కి క్లారిఫికేషన్ అయితే వచ్చింది. ఇప్పుడు మీరు తప్ప వారు ఎవ్వరూ కనిపించట్లేదండి. మీ నుండి సాయం కావాలనుకుంటున్నారు. మీరు ఇచ్చే జీవితం వారికి ఒక భిక్షలా అనిపిస్తుంది అంతే. ఇప్పుడు మీ పర్సన్ క్లారిటీ వచ్చింది ఏంటంటే, జీవితంలో ఒకరితోటి డిస్కనెక్ట్ అవ్వడం వల్ల మీకు కనెక్ట్ అవుతున్నారు. మళ్ళీ మీ దారిలోకి రావడం అయితే జరుగుతుంది. జరగబోయే సంఘటనలు కూడా ఇవే. ఇవ్వండి ఈరోజు ఎనర్జీస్. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ టు ఆల్.